హాయ్ గైస్, అల్లరి నరేష్ న్యూ మూవీ 12 ఇయర్ రైల్వే కాలనీ ట్రైలర్ అయితే వచ్చేసింది. నాకైతే బాగా నచ్చింది ఈ ట్రైలర్. ఎందుకంటే బచ్చల మళ్ళీ ఫ్లాప్ తర్వాత అల్లరి నరేష్కి గ్యారంటీగా ఒక హిట్ అయితే కావాలన్నమాట. అండ్ అది దీంతో తీరుతుంది అయితే మనం అనుకోవచ్చు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. మెయిన్గా ఈ ట్రైలర్లో చూస్తే ఇదొక మర్డర్ మిస్టరీ లాగా అయితే ఉంది. అండ్ డిఫరెంట్గా ఉందన్నమాట. సినిమా ట్రైలర్ చూస్తే పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఉన్నారు. అది కాక దీంట్లో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఉన్నారనమాట. అండ్ నాకైతే బాగా నచ్చింది ట్రైలర్. ముఖ్యంగా దీంట్లో డిఫరెంట్గా అసలు ట్రైలర్లో ఏమీ తెలియనీయకుండా అయితే ఉంచారనమాట. అండ్ ఈ సినిమా రైటర్ ఎవరు అంటే పొలిమేర 1 and 2 రైటర్ అనమాట. అది చూడగానే తెలిసిపోయింది. దీంట్లో మీకు ఓన్లీ మర్డర్ మిస్టరీ థ్రిల్లరే ఉంటుందా, లేకపోతే హర్రర్ కూడా ఉంటుంది అనేది ఊహించింది. ఎందుకంటే ఒక షార్ట్ చూపించారు, ఒక చేతపాటు చేసినట్టు ముగ్గు లాంటిది చూపించారనమాట. సో రెండు కలిపి ఉండే అవకాశం అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నా దృష్టిలో ఇది అల్లరి నరేష్కి ఒక మంచి హిట్ ఇవ్వబోతోంది ఈ సంవత్సరం. ఎందుకంటే అల్లరి నరేష్ ఈ మధ్య చూస్తే అసలు కామెడీ సినిమాలో చేయట్లేదు. మొత్తంగా అయితే సీరియస్ ఫిల్మ్స్ వైపు అయితే వచ్చేసారనమాట. నాందితో మంచి హిట్ కొట్టారు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ తర్వాత బచ్చలు మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా, దీనికన్నా ముందు ఆల్కహాల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఇంకా దాని అప్డేట్ ఏం లేదనమాట. సో ఈ 12 ఇయర్ రైల్వే కాలనీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ట్రైలర్ చూపించిన విధానం కూడా అయితే చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్ ఒక మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మేబీ హర్రర్ కూడా ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఒక మంచి సినిమాని అయితే చూడబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట చూడగానే. సో మీరు ట్రైలర్ చూసారు, మీకు నచ్చిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.